రేవంత్ సర్కార్పై ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ భగ్గుమంది అధ్యాపక ప్రమోషన్లలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడింది. సిఏఎస్ ప్రమోషన్లలో 47 మంది అధ్యాపకులకు ప్రమోషన్లు ఎందుకు ఇవ్వలేదని ఓయూ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ విమర్శించారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని గుర్తు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తమకు అన్యాయం జరిగిందని ఔటా ఆరోపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఔటా ప్రెసిడెంట్ మనోహర్ గారు ఉన్నారు. వారిని అడగడం. సార్ చెప్పండి సార్, అధ్యాపక ప్రమోషన్లో ఎలాంటి అన్యాయం జరిగింది సార్? మొన్న జరిగిన సిఏఎస్ ప్రమోషన్స్లో అర్హత కలిగిన 47 మంది అధ్యాపకులను రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో బెస్ట్ టీచర్స్ ఉన్నారు, తర్వాత బెస్ట్ రీసెర్చర్స్ ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్స్ అనేటివి క్యారియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అంటాము. అడ్వాన్స్మెంట్ కొత్తగా ఇంటర్వ్యూలు చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు మనము. సో ఒక ప్రొఫెసర్ కావాలంటే 15 సంవత్సరాలు పనిచేస్తే ప్రొఫెసర్ ఇవ్వడం జరుగుతుంది యూజీసీ నిబంధనలకు అనుగుణంగా. అసోసియేట్ ప్రొఫెసర్ కావాలంటే 12 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి. తర్వాత కొన్ని నిబంధనలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే వీళ్ళు నిబంధనలు ఉంటాయో, వీళ్ళకి సర్వీస్ కండిషన్స్ ఉంటాయో ఉన్నప్పుడే వీళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అంటే 3 సంవత్సరాల సర్వీస్ ఉండి 3 పబ్లికేషన్స్ ఉండి 70 మార్కులు వస్తాయని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అయితే ప్రస్తుత వైస్ ఛాన్సలర్ గారు ఏం చేసిందంటే ఇంటర్వ్యూకి పిలిచి ఇంటర్వ్యూలో వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదని రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇంటర్వ్యూకు 20 మార్క్స్ పెట్టుకున్నారు. 20 మార్క్స్లోనే మొత్తం 20 మార్క్స్కి నిబంధనలు వర్తింపజేసి వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి రిజెక్ట్ చేయడము ఎంతవరకు సబబం అనేది మేము వీసీ గారు. అయితే ఇప్పుడు ఉన్న ప్రస్తుత వీసీ గారు కానివ్వండి, రిజిస్ట్రార్ గారు కానివ్వండి, ఇవే నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ప్రమోషన్లు పొందడం జరిగింది. ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళు, ఇవే ప్రమోషన్. మళ్ళీ అదే కొత్త వాళ్ళకు వచ్చేసరికి ఈ నిబంధనలు మార్చి ఆయనకు కావాల్సిన నిబంధన అంటే Q1 Q2 జర్నల్స్ ప్రొడ్యూస్ చేయాలా. యూజీసీ నిబంధనలు ఏమంటాయంటే పీర్ రివ్యూడ్ జర్నల్ ఉంటే సరిపోతుంది. అట్లా కాకుండా అయినా క్వాలిటీ రీసెర్చ్ లేదు, Q1 Q2లో వరకు సబబు అంటే యూజీసీ నిబంధనలు పాటిస్తున్నారా లేకపోతే వైస్ ఛాన్సలర్ తన ఓన్ నిబంధనలను పాటిస్తున్నారా అనేది ఆయన ఆన్సర్. ఒకసారి రిజెక్ట్ చేస్తే కూడా ఏమవుతుందంటే వైస్ ఛాన్సలర్ గారు ఆయన ఎందుకు రిజెక్ట్ చేశారనే రీజన్ చూపించాల్సి ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటిదాకా మేము అవుటర్ తరఫు నుంచి అడిగినాము, వాళ్ళ అధ్యాపకులు కూడా వాళ్ళ తరఫున కూడా అడగడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఎందుకు రిజెక్ట్ చేయడం చెప్పడం లేదు. అయితే బయట మాత్రం ఏంది, నేను ట్రాన్స్పరెంట్గా చేశాను, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, వీళ్ళకు ఏమంటారు ప్రతిభా నైపుణ్యం లేదు అనే ఒక సాకు చూపిస్తూ, కొంటి సాకు చూపిస్తూ నేను వీళ్ళను రివ్యూ. అయితే మాది అవుటర్ తరఫున డిమాండ్ ఏంటంటే ఈ అధ్యాపకులకు అందరికీ అర్హతలు ఉన్నాయి. సో అర్హత కలిగిన అధ్యాపకులు అందరినీ రివ్యూ చేసి వాళ్ళకి అందరికీ ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాం అవుటర్ తరఫున. ఇంకోటి, ఎప్పుడైతే మనం NAAC NRF ర్యాంకింగ్ పోయినప్పుడు ఈ అధ్యాపకులందరి క్రెడెన్షియల్స్ తీసుకుంటాం మనం. వాళ్ళు వీళ్ళందరిది మీరు NAAC వాటికి పనిచేసినప్పుడు ప్రమోషన్కి ఎందుకు ఈ క్రెడెన్షియల్స్ పనిచేయడానికి మేము అధ్యాపకులందరి తరఫున వీసీ గారిని ప్రశ్నిస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని మరియు ఉస్మానియా అడ్మినిస్ట్రేషన్ కోరేదంటే ఈ ప్రమోషన్స్ విషయంలో మళ్ళీ రివ్యూ చేసి అర్హత కలిగిన అధ్యాపకులు అందరికీ మరి ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాం. 47 మంది రిజెక్ట్ అయ్యాను, ఒక 47 మెంబర్స్ రిజెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈసారి జరిగిన ప్రమోషన్స్లో 160 మంది దాకా వెళ్తే 47 మందిని రిజెక్ట్. ఉస్మానియా చరిత్రలోనే ఇప్పుడు జరగలేదు. ఒక్కసారి DC రెడ్డి గారి పీరియడ్లో కొంతమందిని రిజెక్ట్ చేస్తే తర్వాత మళ్ళీ ప్రొటెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది తర్వాత స్టేజ్లో. సో వీళ్ళకి కూడా ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సార్ వీసీ వైఖరిపై ఏం చెప్తారు అసలు వీసీ ఒక ఏమంటారంటే ఒక నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారు. దాన్ని ఆయన విడనాడి అధ్యాపకులను కలిసి వాళ్ళ సమస్యలపై చర్చించి దాని పరిష్కారము కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము అందరి ద్వారా వినడం ఏంటంటే నాన్ టీచింగ్ స్టాఫ్ పోయినా, విద్యార్థులు పోయినా, అధ్యాపకులు పోయినా ఆయన కనీసం వాళ్ళను కలవడం లేదు. తర్వాత కలిసిన ఆయన మాట్లాడే తీరు బాగాలేదని ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తున్నారు సార్ను. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉండి అందరి సమస్యలు విని వాటిని పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తాం. మనతో పాటు కొంతమంది సార్ చెప్పండి సార్, ఏం డిమాండ్ చేస్తారు సార్? మాకు అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు అర్హత ఉంటేనే మమ్మల్ని ఇంటర్వ్యూకి తీసుకున్నారు. API స్కోర్ 50 మార్కులు, రీసెర్చ్ స్కోర్ 30 మార్కులు, ఇంటర్వ్యూకి 20 మార్కులు. ఈ 50 మార్కుల API స్కోర్ అందరికీ ఉన్నది, రీసెర్చ్ కూడా అందరికీ ఉన్నది దాదాపు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూనే 20 మార్కులను క్రైటీరియాగా తీసుకొని దాంట్లో తక్కువ మార్కులు వేసి మాకు ప్రమోషన్ రాకుండా చేసినారు. UGC దేశవ్యాప్తంగా నిబంధనలు సడలించి ఈ 2000 గైడ్ లైన్స్లో వీళ్ళు ఫిట్ అవుతలేరని 2010 పాత గైడ్ లైన్స్ ఇచ్చినారు. ఒక్క అవకాశం 2025లో పెట్టుకోండి, అందరికీ ప్రమోషన్లు ఇచ్చుకోండి అని వాళ్ళు సడలించి ఇస్తే దాన్ని
2018 కన్నా ఇంకా కఠినతరం చేసి మాకు రాకుండా చేసినారు. ఇప్పుడు ఆ రిజల్ట్స్ అన్ని రివ్యూ చేసి ఎవరెవరికైతే ప్రమోషన్ రాలేదో ఆ 10 గైడ్ లైన్స్ ప్రకారం అందరికీ ప్రమోషన్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అందరం 18 గైడ్ లైన్స్, దెన్ 10 గైడ్ లైన్స్ ఇవన్నీ చెప్తున్నాం కదా. యాక్చువల్గా మాకు యూనివర్సిటీస్కి ఏముంటుందంటే 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీఏ అని వస్తుంది. దాంతోపాటు ప్రమోషన్స్కి రూల్స్ ఫామ్ చేస్తారు. ఈ 16 పిఆర్సీ రూల్స్ ఏమైతే ఉన్నాయో అవి 18లో వచ్చాయి. 18లో వచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ వచ్చేసి 2022 నుంచి జూలై నుంచి స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా స్టార్ట్ కాదు. ఎందుకంటే ఈ కండిషన్స్ని కొత్తగా పెట్టేసి ఇమ్మీడియట్గా చూపించండి అంటే చూపించడం కుదరదు. అది యూజీసీకి తెలుసు, ఇందులో ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఎందుకంటే మేము ఒక పేపర్ పబ్లిష్ చేయాలంటే మాకు 6 నెలల నుంచి 1 ఇయర్ టైం ఈజీగా పట్టిద్ది. దానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి, దానికి రిజల్ట్స్ చూపించాలి, దాన్ని అనాలిసిస్ చేయాలి. ఈజీగా మాకు 6 నుంచి 1 ఇయర్, 6 నెలల నుంచి 1 సంవత్సరం పట్టిద్ది. కాబట్టి వాటిని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం కుదరదు. కాబట్టి ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడా జరగదు, ఏ దేశం మొత్తంలో ఎక్కడ కూడా జరగదు. దెన్ ఈ పిఆర్సీ రూల్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి, అంటే ఓవరాల్గా ఈ స్కేల్లో పనిచేసే సైన్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, సైన్స్ వాళ్ళు కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా ఒకటే రూల్స్ ఉంటాయి. ఒకటే రూల్స్ ఉండి ఆ రూల్స్లో సడలింపు ఏదైతే స్కోరు ఉంటుందో ఆ స్కోరు మేము సడలింపు యూజీసీనే ఇస్తుంది ప్రత్యేకంగా. ఇప్పుడు మాకు పేపర్ పబ్లిష్కి మాకు 8 మార్క్స్ ఉన్నాయి అనుకోండి, సోషల్ సైన్స్ వాళ్ళకి 10 మార్క్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం పబ్లికేషన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఆ సడలింపు అనేది యూజీసీనే ఇస్తుంది. ప్రత్యేకంగా ఎక్కడ కూడా సెల్ఫ్ రూల్స్ అనేటివి ఉండవు. సెల్ఫ్ రూల్స్ అనేటివి ఉన్నప్పుడు వాటిని పాటించడానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ రూల్ పెట్టి రేపే నేను ఇంప్లిమెంట్ చేస్తా అంటే యూజీసీకే అది ఇంపాసిబుల్. అది అంటే యూజీసీనే పాటించదు అట్లా. దాన్ని ఇప్పుడు కొత్తగా ఏదో Q1 Q2 జనరల్స్ ప్రకారం నేను ఇచ్చాను అని వీసీ సార్ చెప్తున్నారు. ఆ Q1 Q2 జనరల్స్ అనేటిది ఎక్కడ కూడా యూజీసీ రూల్స్లో లేదు. లేని దాన్ని రూల్గా పెట్టి నేను రిజెక్ట్ చేశాను అని చెప్తున్నారు. దానికి మరి సరిదిద్దుకొని ఎలిజిబిలిటీ ఉన్న, అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలనేది మా వినతి మాత్రమే, అభ్యర్థన సార్. ఇది మొత్తంగా చూసినట్టయితే దాదాపు ఆ ఓయూ అధ్యాపక ప్రమోషన్లో తమకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా దీనిపై విచారణ జరపాలి, తమకు న్యాయం చేయాలని కూడా అటు కోరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ దశరథ్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.